Hey guys, welcome to our channel A Day in My Life. ఆల్రెడీ తమ్నేల్ చూసారు కాబట్టి అర్థమైపోయి ఉంటుంది కదా. వీడియోస్ అనేది చాలా డిలే చేస్తున్నాను, కొంచెం అర్థం చేసుకోండి. ఎడిట్ చేయడానికి చాలా లేట్ అవుతుంది. బట్ అసలు ఈ వీడియో అయితే చాలా 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 లేట్ అయిపోయింది. ఇది ఎప్పటిది అని అంటే మేము శివరాత్రి వెళ్ళినప్పుడుది. బట్ ఈ మెమొరీని నేను మిస్ చేయాలనుకోవట్లేదు. గ్యాలరీలో అలాగే ఎడిట్ చేసి ఉంచేసాను, పోస్ట్ చేశాను అనుకున్నాను, బట్ పోస్ట్ చేయలేదు. అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే ఎప్పటికీ చూసుకున్నా మాకు ఇది ఒక మంచి మెమొరబుల్ మూమెంట్లా ఉంటుంది. అండ్ ఆల్సో మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు పోస్ట్ చేయడం జరిగింది. మేమైతే ఎక్కడికి వెళ్ళినా సరే అందరం కలిసి ఇలాగే వెళ్తామన్నమాట. ఇంకా కజిన్స్తో కానీ అత్తలతో పెద్దమ్మలతో మామయ్యలు అందరం కలిసి ఇలాగ వెళ్తాము. ఇంకా మేము వెళ్ళిన ప్లేస్ అయితే విజయవాడలో శైవక్షేత్రం, అంటే ఐడియా ఉంటుంది మనకి. కరకట్ట రోడ్ నుంచి అయితే వెళ్ళాలి. మేము కూడా అలాగే ఇంకా బైక్స్ మీద అయితే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11 అలా అయిపోయింది. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా అందరం స్నానాలు అయితే స్నానాలు చేస్తూ ఎంత ఎంజాయ్ చేసామంటే, అండ్ ఈసారి అయితే నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకనంటే నా లైఫ్లో ఫస్ట్ టైం బోట్ రైడ్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. అది కూడా ఈ వ్లాగ్లోనే యాడ్ చేసేసాను, చూసేసేయండి. అండ్ మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేది కూడా చూసేయండి. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. ఇంకా ఆ రోజు అయితే టెంపుల్ అయితే చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట. ఇంకా మేమైతే మా స్థానాలన్నీ కంప్లీట్ చేసేసుకొని దర్శనం చేసుకోవడానికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. బట్ చాలా మంచిగా కూడా దర్శనం అయితే అయింది. ఇంకా దర్శనం చేసుకొని అక్కడే అన్నదానం కూడా తిన్నాము. ఈ టెంపుల్ మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే కమెంట్ చేయండి. ఈ టెంపుల్ లొకేషన్ కానీ వ్యూ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది గైస్. ఎందుకంటే ఇదంతా కూడా ఫీల్డ్స్ మధ్యలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే మనకి ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటేనే బాగుంటుంది. నేను అదే మాట్లాడుతున్నా అక్కడ కూడా. ఎందుకనంటే మనకి కన్వీనియంట్ ఉండదు. ర్యాపిడోస్ బుక్ చేసినా సరే బుక్ అవ్వవు, ఎందుకంటే చాలా లాంగ్ అనమాట. సో ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటేనే మనకి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నెమ్మదిగా అంతా చూసుకొని వెళ్తాము. లేదు అని అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ ఆ రోజు ఏంటి అంటే ఇంకా మేము అలా రిటర్న్ అయ్యి వస్తూ ఉండగా మళ్ళీ ఇంకొక చోట బ్రేక్ చేసాము. ఎక్కడ అంటే అక్కడ కొత్తిమీర ఫీల్డ్ ఉంది. ఇంకా అందుకని చెప్పేసి కొత్తిమీర ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి మేము అక్కడ కొత్తిమీర కూడా తీసుకున్నాము. అండ్ కొన్ని క్లిప్స్ కూడా క్యాప్చర్ చేసాం. యాక్చువల్లీ ఈ బోట్ రైడ్ మాకు చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకు అని అంటే మేము బోట్ రైడ్ వెళ్దామని చెప్పేసి అంకుల్ని అడిగాము, ఎంత తీసుకుంటారు అంకుల్ అనేసి. అంటే అంకుల్ ఏమో ఏమొద్దమ్మా రండి, మిమ్మల్ని ఫ్రీగా నేనైతే ఒక ట్రిప్ తీసుకెళ్తాను అనేసి అని అన్నారు. ఇంకా అందరం అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. అండ్ ఆల్సో తర్వాత మేము దిగిన తర్వాత అమ్మ వాళ్ళని కూడా ఎక్కించాము. ఆల్రెడీ ముందు క్లిప్లో మీరు చూసేశారు. అండ్ మేమందరం కూడా కజిన్స్ అందరం కలిసి ఒక ట్రిప్లో వెళ్ళాము.
ఇంకా బోట్లో మంచి రీల్స్ అండ్ ఆల్సో వీడియోస్ అయితే తీసుకున్నాం అందరం కూడా. హోప్ మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.